తమిళనాడులో 2021 నుండి ఇప్పటి వరకు 24 కస్టడీ డెత్స్ అయ్యాయి. కానీ ఒక్క కేసులో కూడా కన్విక్షన్ లేదు. జస్టిస్ లభించడం లేదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఈరోజు మనం ఒక సీరియస్ ఇష్యూ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదే తమిళనాడులోని కస్టడీ డెత్స్. రీసెంట్గా తమిళనాడులో అజిత్ కుమార్ కస్టడీ డెత్ అయింది. ఒక టెంపుల్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేసే వ్యక్తి కస్టడీ డెత్కు గురయ్యాడు. 2025 జూన్ 7న తమిళనాడులోని శివగంగై జిల్లాలోని మదపురం భద్రకాళి అమ్మ టెంపుల్లో సెక్యూరిటీ గార్డ్గా పనిచేసే 27 ఏళ్ల అజిత్ కుమార్కు అదొక టెర్రిబుల్ డే. ఒక మహిళ తన కారులో 80 గ్రాముల గోల్డ్ జ్యువెలరీ మిస్సింగ్ అయిందని కంప్లైంట్ ఇచ్చింది. ఈ కేసులో అజిత్ను పోలీసులు క్వశ్చనింగ్ కోసం తీసుకెళ్లారు. కానీ ఈ రొటీన్ క్వశ్చనింగ్ కాస్త ఒక హర్రిబుల్ ట్రాజడీగా మారింది. 24 అవర్స్లో అజిత్ కస్టడీలో చనిపోయాడు. పోస్ట్ మార్టం రిపోర్టింగ్లో షాకింగ్ డీటెయిల్స్ రివీల్ అయ్యాయి. అతని బాడీపై 44 ఎక్స్టర్నల్ ఇంజురీస్, బ్రెయిన్లో బ్లీడింగ్, హార్ట్ అండ్ స్టమక్లో హెమరేజ్, అంటే స్టమక్లో బ్లడ్ బ్లీడ్ అవడం వల్ల మరణించాడు. దీన్ని బట్టి చూస్తే అజిత్ కుమార్ను ఎంత బ్రూటల్ టార్చర్ చేశారో అర్థమవుతుంది. రిపోర్ట్స్ ప్రకారం అజిత్ను మనమాదురై డిఎస్పీ ఆర్డర్స్తో ఒక స్పెషల్ స్క్వాడ్ అనధికారికంగా తీసుకెళ్లింది. 24 గంటల పాటు డిఫరెంట్ లొకేషన్లో అతన్ని టార్చర్ చేశారు. ఐరన్ రాడ్స్, వుడెన్ స్టిక్స్, చిల్లీ పౌడర్ను నోట్లో కుక్కి మరీ అటాక్ చేశారు. చివరగా అతను పనిచేసే టెంపుల్ ఆఫీస్ వెనుక ఒక కౌ షెడ్లో తీసుకువెళ్లి మరీ కొట్టారు. ఇక అతడిని చాలా ఎక్కువగా కొట్టామని తెలుసుకుని హాస్పిటల్కి తీసుకెళ్లడానికి ట్రై చేశారు. కానీ అప్పటికే అతను చనిపోయాడు. పోలీసులు అంబులెన్స్లో తీసుకెళ్లామని చెప్పినా ఐ విట్నెస్లో అతను ఆటోలో తీసుకువెళ్లారని కన్ఫర్మ్ చేశారు. తమిళనాడులో కస్టడీ డెత్స్ చాలా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇదొక డార్క్ హిస్టరీ. అజిత్ కేసు ఒక్కటే కాదు, 2021 నుంచి తమిళనాడులో ఇప్పటి వరకు 24 కస్టడీ డెత్స్ రిపోర్ట్ అయ్యాయని ఆర్టీఐ డేటా చెబుతోంది. కానీ ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా కన్విక్ట్ కాలేదు. 2016 to 22 మధ్య 490 కస్టడీ డెత్స్ రిపోర్ట్ అయ్యాయి. అందులో తమిళనాడు సౌత్ ఇండియాలోని టాప్లో ఉంది. 2020లో నత్తన్ కులం కేసు చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. జయరాజ్ అండ్ బెనిక్స్ అనే ఒక ఫాదర్ అండ్ సన్ కూడా ఇలాగే కస్టడీ డెత్లో చనిపోయారు. లాక్డౌన్ వయోలేషన్లో అరెస్ట్ అయ్యి టార్చర్ వల్ల ఇద్దరు చనిపోయారు. ఈ కేసు నేషనల్ అటెన్షన్ తెచ్చినా జస్టిస్ ఇప్పటికీ లభించలేదు. 2023లో అంబసముద్రం కేసులో ఏఎస్పీ బల్వీర్ సింగ్ కూడా 10 మంది సస్పెక్ట్స్ టీత్ను బ్రేక్ చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. దీన్ని డిఎంకే పార్టీ కూడా గుర్తించింది. రాష్ట్రంలో కస్టోడియల్ డెత్స్ చాలా ఎక్కువగా జరుగుతున్నాయని ఆ పార్టీ కూడా ఒప్పుకుంది. 2021 ఎలక్షన్స్లో సీఎం ఎంకే స్టాలిన్ లీడర్షిప్లో పోలీస్ బ్రూటాలిటీని కంట్రోల్ చేస్తామని డిఎంకే ప్రామిస్ చేసింది. కానీ డిఎంకే గవర్నమెంట్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 24 కస్టడీ డెత్స్ అయినా కూడా సీరియస్ యాక్షన్ అస్సలు లేదు. ఈ నెంబర్ ఇంకా ఎక్కువగా ఉందని, మొత్తం 36 కస్టడీ డెత్స్ అయ్యాయని కొంతమంది చెబుతూ ఉన్నారు. కానీ ఆర్టీఐ డేటా ప్రకారం అయితే మాత్రం 21 అని కన్ఫర్మ్ ఉంది. ఈ విషయంపై రాష్ట్రంలోని ఏఐఏడిఎంకే, బీజేపీ, సిపిఐఎం వంటి అపోజిషన్ పార్టీస్ డిఎంకేని క్రిటిసైజ్ చేస్తూనే ఉన్నాయి. కానీ అందులో ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. ఇప్పుడు కస్టోడియల్ డెత్ అయిన అజిత్ కుమార్ కేసును మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్లో సుమోటోగా కేసు రిజిస్టర్ అయింది. ఈ కేసు విచారణలో కోర్టు పోలీసులను సీరియస్గా క్వశ్చన్ చేసింది. అజిత్ టెర్రరిస్ట్ కాదు, ఒక సింపుల్ థెఫ్ట్ కేసులో ఇంత బ్రూటల్ టార్చర్ ఎందుకు అని ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా ఎలా స్పెషల్ టీమ్ యాక్ట్ చేసింది, బ్లడ్, యూరిన్, స్టెయిన్ ఎవిడెన్స్ ఎందుకు కలెక్ట్ చేయలేదు అని కోర్టు క్వశ్చన్ చేసింది. ఈ కేసు వల్ల గవర్నమెంట్కు నష్టం కలుగుతుందని భావించి సీఎం ఎంకే స్టాలిన్ ఈ కేసును సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయమని ఆర్డర్ చేశారు. ఇందులో ఇప్పటి వరకు 5 మంది పోలీసులు అరెస్ట్ అయ్యారు. మరో 6 పోలీసులు సస్పెండ్ అయ్యారు. అయితే దీనికి సొల్యూషన్ అనేది ఒకటి ఉండాలి కదా, దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. తమిళనాడులో 24 కస్టడీ డెత్స్ తర్వాత ఈ బ్రూటల్ ఇన్సిడెంట్స్ను స్టాప్ చేయడానికి కాంక్రీట్ సొల్యూషన్ అవసరం. ఈ ప్రాబ్లమ్ను రూట్ లెవెల్లో అడ్రస్ చేయడానికి ఎక్స్పర్ట్ సజెస్ట్ చేసిన స్టెప్స్ను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, ఇండియాలో స్పెసిఫిక్ యాంటీ టార్చర్ లా తప్పనిసరిగా అవసరం. ఇండియా యుఎన్ కన్వెన్షన్ అగెనిస్ట్ టార్చర్ను రాటిఫై చేయలేదు. దీనివల్ల టార్చర్కు క్లియర్ డెఫినేషన్ మన దేశంలో లేదు. ఐపీసీ లేదా బిఎన్ఎస్ఎస్లో టార్చర్ అనే టర్మ్కు స్పెసిఫిక్గా డెఫినేషన్ లేకపోవడం వల్ల కేసులు వీక్ అవుతున్నాయి. కాబట్టి ఒక స్ట్రాంగ్ లా రావాలి. ఇందులో టార్చర్కు స్ట్రిక్ట్ డెఫినేషన్, సివియర్ పనిష్మెంట్స్, ఎవిడెన్స్ బర్డెను పోలీసులపై వేసేలా రూల్స్ ఉండాలి. ఈ లా ద్వారా కస్టడీలో జరిగే టార్చర్ను క్రిమినల్ అఫెన్స్గా ట్రీట్ చేయవచ్చు. సెకండ్, పోలీస్ ట్రైనింగ్లో హ్యూమన్ రైట్స్ సెన్సిటైజేషన్ మాండేటరీ తప్పనిసరిగా చేయాలి. చాలా కస్టడీ డెత్స్లో పోలీసులు అనధికారికంగా స్పెషల్ స్క్వాడ్ ఫామ్ చేసి బ్రూటల్ టెక్నిక్స్ యూస్ చేస్తూ ఉన్నారు. రెగ్యులర్ ట్రైనింగ్ ద్వారా హ్యూమన్ రైట్స్, లీగల్ ప్రొసీజర్, ఎథికల్ క్వశ్చనింగ్ మెథడ్స్ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్స్, ఎన్జిఓస్, హ్యూమన్ రైట్స్ కమిషన్ను ఈ ట్రైనింగ్లో ఇన్వాల్వ్ చేయాలి. థర్డ్,
ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ను ఏర్పాటు చేయాలి. ప్రెజెంట్ సిస్టంలో పోలీసులను తమ కొలీగ్సే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇది కవర్ అప్స్కు లీడ్ అవుతుంది. ఒక సెపరేట్ బాడీ, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్, జ్యుడిషియల్ ఆఫీసర్స్, హ్యూమన్ రైట్స్ రిప్రజెంటేటివ్లతో పాటు ఈ యూనిట్ కస్టడీ డెత్స్ను ఇన్వెస్టిగేషన్ చేసి ట్రాన్స్పరెంట్ రిపోర్ట్ను సబ్మిట్ చేయాలి. ఎన్హెచ్ఆర్సీ, ఎస్హెచ్ఆర్సీలకు ఎక్కువగా ఇన్వెస్టిగేషన్ పవర్స్ ఇవ్వాలి. వాళ్ళు కోర్ట్ ఆర్డర్స్ లేకుండా కేసులను డైరెక్ట్గా టేకప్ చేయగలగాలి. దీంతోపాటు పోస్ట్ మార్టం రిపోర్ట్స్, కస్టడీ డెత్కు ఒక పోర్టల్ను క్రియేట్ చేయడం, ఎప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్ను అప్డేట్ చేయడం లాంటివి చేయడం వల్ల ఇలాంటి కస్టోడియల్ డెత్స్ చాలా వరకు తగ్గుతాయి. ఒక డెత్ అంటే ఒక ప్రాణం, ఒక కుటుంబానికి పెద్ద చనిపోతే ఆ బాధను ఎవ్వరూ పూడ్చలేరు. అందుకే కస్టోడియల్ డెత్స్ పై పర్ఫెక్ట్ లా అండ్ రిఫార్మ్స్ తీసుకురావాలి. ఇది త్వరలోనే జరగాలని కోరుకునేవారు ఈ వీడియోను 10 మందికి షేర్ చేయండి. అంతేకాకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.